యావత్ కార్మిక సోదర సోదరీమణుల తరపు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మికుల అభివృద్ధియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి అనేటటువంటి సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తూ ఒక విజనరీ దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఫిజికల్ స్పేస్ ని నైపుణ్యం పోర్టల్ తో డిజిటల్ ఇంటిగ్రేషన్ చేశాం సార్. అదే విధంగా కన్వర్జెన్స్ కూడా ఇక్కడ అన్ని విధాలైన కన్వర్జెన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి సార్. వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, తర్వాత ఆధునిక పనిముట్ల గురించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. అతి ముఖ్యంగా వెయిటింగ్ పీరియడ్ ఉండడం వల్ల ఎక్కడైనా ఏ రోజైనా కొంతమందికి వర్క్ దొరకకపోతే వాళ్ళని ఇమీడియట్ గా నైపుణ్యం పోర్టల్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం ఎవరైనా డిమాండ్ ఉందా అనేది. నైపుణ్యం పోర్టల్లో లేకపోతే అంటే లేకపోతే ఇమీడియట్ గా ఏం చేస్తామంటే వాళ్ళని నియరెస్ట్ కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్తాం. ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి వర్క్ ఆ రోజు కొంతమందికి దొరకపోవచ్చు, వాళ్ళ సైట్కి తీసుకెళ్ళి వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయిస్తాం. ఆ విధంగా మనమే ప్లస్ అన్నా క్యాంటీన్కి కనెక్ట్ చేస్తాం. ఇది మాడ్యులర్ స్ట్రక్చర్ సార్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ స్ట్రక్చర్. సో దిస్ కెన్ బి మూవ్డ్ ఎనీవేర్ అండ్ దిస్ కాస్ట్ ఈస్ 30 lakhs సార్. అంటే ఇది ఇంకా మేము ఓన్లీ డైరెక్ట్గా ఒకటి కొన్నాం సార్. టెండర్స్ లో ఇంకా కూడా కాస్ట్ తగ్గిపోతుంది సార్. అంటే మనం ఎన్ని పెడితే ఎన్ని మన స్టేట్ లో టౌన్స్ లో సుమారుగా ఒక 1500 నుంచి 2000 లేబర్ అడ్డాస్ ఉంటాయని మేము మా ఎక్స్పెక్టేషన్ సార్. సో దీంట్లో ఇక్కడ మేస్త్రీల రిజిస్ట్రేషన్ జరుగుతుంది, వర్కర్స్ కూర్చొని ఉన్నారు సార్, వర్కర్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. టూల్ కిట్స్ కూడా అక్కడ పక్కన పెట్టాం సార్. అదే వీడియో డిస్ప్లే కూడా ఉంది సార్. వీడియో డిస్ప్లేలో మనం కంటిన్యూస్ గా సేఫ్టీ మెజర్స్ నుంచి మొదలుపెట్టి అన్ని రకాల ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవి కూడా చెప్తాం సార్. ఇక్కడికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెప్మా, తర్వాత మన సివిల్ సప్లైస్, హెల్త్, అంటే కంట్రీలో ఈ విధంగా ఇంటిగ్రేషన్ మీ డైరెక్షన్స్ మేరకు దీన్ని పూర్తిగా నైపుణ్యం పోర్టల్తో ఇంటిగ్రేట్ చేసేసాం సార్. కన్వర్జెన్స్ మనం చేసింది ఏంటంటే మెప్మా కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఏంటంటే ఒక వర్కర్కి లైఫ్ సైకిల్ అప్రోచ్, ఇదేదో ఊరికే షెల్టర్ ఇచ్చి పక్కన టాయిలెట్ ఇవ్వడం అనేది కాన్సెప్ట్ కాదు సార్. ఇది పూర్తిగా అతను ఏ సర్వీసెస్ కావాలన్నా ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మనకు దీంట్లో ఎంతవరకు వస్తుంది? నరేగాలో ఇప్పుడు జీరామ్జీలో ఎంత డబ్బులు పెడుతున్నాం మనం, అట్లా ఎంత ఉంది స్టడీ దట్ ఆ యాక్ట్ ఒకసారి స్టడీ చేయండి. లాస్ట్ టైం నేను చూస్తే దెర్ ఈజ్ సమ్ మనీ. అది బిఓసి బోర్డు ద్వారా మనకి ఫండ్స్ ఉన్నాయి సార్. నాకు అర్థమైంది. దీనికి కాదు, ఓవరాల్గా మనకు ఆ ఫండ్స్ అన్ని పూల్ చేసి మీరు బెటర్గా చేయడానికి ఏమి అవకాశం అన్ని చేద్దాం. ఇప్పుడు ఎన్ని చేయాలనుకుంటున్నాం మనం? ఫేజ్ 1 5 సిటీస్ లో పెట్టాం సార్. 5 లొకేషన్స్ లో 5 యూనిట్స్ పెట్టాం సార్. తర్వాత ఇది మీ డైరెక్షన్స్ తర్వాత మేము దీన్ని కరెక్ట్గా ఎన్హాన్స్ చేస్తాం. ఓకే, 5 అంటే ఒక 1.5 crore ఖర్చు పెట్టి అంతే సార్. అంతే 1.5 crore మీరు మనిషిని పెడతారు ఇక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ ఒకటి ఉంటుంది సార్. అది అవుట్ సోర్సింగ్ పెట్టకూడదు ఏజెన్సీ? ఇది పీపీపీ మోడల్ అని అనుకున్నాం సార్. పీపీపీ మోడల్లో పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకైనా ఇద్దాము. అన్న క్యాంటీన్ ఇది అన్ని కలిపి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ అయితే బాగుంటుందని మా ఉద్దేశం సార్. అదైతే ఎఫిషియెంట్ వర్కౌట్ చేయండి. మెప్మా కూడా రిక్వెస్ట్ చేసాం, మెప్మా కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఒక 5 మాత్రం చేస్తున్నారు. సిటీకి ఒకటి చొప్పున వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి. మేక్ ఇట్ 5 సిటీల్లో పెద్ద సిటీస్ కాబట్టి ఓ దాంట్లో చాలా అడ్డాస్ ఉంటాయి కాబట్టి 15 యాజ్ ఎ పైలట్ చేయండి. ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది దేనికైనా ఉపయోగపడుతుంది స్ట్రక్చర్. అంటే ఇంకొకటి సార్, ఐడియల్ టైమ్ బాగా ప్రొడక్టివ్ యూసేజ్ అవుతుంది సార్. ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్, ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్, మోటివేషన్, నెక్స్ట్ లెవెల్కి ఎట్టపోవాలి, పని ఎక్కడ, నిరంతరం పని ఎక్కడ ఉంది, అన్నీ ఒకటి. నమస్కారం, బాగున్నారా? ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం సార్. తమ డైరెక్షన్ మేరకు వాట్సాప్తో ఇంటిగ్రేషన్ ఇప్పటికీ గారు
లేబర్ డిపార్ట్మెంట్ వాట్సాప్ సార్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టూల్ కిట్స్ సార్. వీటిని శిక్షణ కోసం యూజ్ చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాం సార్. స్పీకర్స్ అని అసిస్ట్ ముందుకెళ్ళి మీరు ముందుకెళ్ళి మేడం సైడ్కి వచ్చింది. పోసుకుంటూ పడిపోతే ప్రజా వేదిక ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి విజనరీ లీడర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రావళి కార్మిక సోదర సోదరీమణుల కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఈ ప్రజా వేదిక వద్దకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు గనులు భూగర్భ శాస్త్ర శాఖ గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు కార్మిక శాఖ మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ శాసన ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాకి పెట్టి పెట్టుకుంటున్న కూడా శ్రీ ఎస్ పోతురాజు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జరుగుతోంది శ్రమశక్తి సాంబశివరావు చేస్తున్నాం. చిరు సత్కారంతో ఒక్కరికి పక్క సెక్రటరీ ఈరోజు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సెక్రటరీ, ఇంకొక పక్క లేబర్ కమిషనర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే